శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవంతుడొక్కడే సత్యం, మిగిలినదంతా అనిత్యమే. భగవంతుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు. ఒకసారి చాలామంది పడవలో గంగా నదిని దాడుతున్నారు. వాళ్లలో ఒక పండితుడు కూడా ఉన్నాడు. తాను పండితుడిననే గర్వంతో పాండిత్య ప్రకర్షణ చేస్తూ తాను వేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు చదివానని చెప్తున్నాడు. తన ప్రక్కనున్న అమాయకుడైన ప్రయాణికుడిని చూస్తూ, ఏమోయ్ నీకు వేదాంతం తెలుసా అని అడిగాడు. అయ్యా నాకు తెలియదండి అని వాడు జవాబు చెప్పగానే పండితుడు, అయితే నీ జీవితంలో 25 భాగం వ్యర్థమైంది. నువ్వేమన్నా సాంఖ్యం కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ చదివావా అని మళ్ళీ ప్రశ్నించాడు. పాపం ఆ ప్రయాణికుడు సిగ్గుపడుతూ, స్వామి నాకేమీ తెలియదండి, నేనెప్పుడూ ఆ పేర్లు కూడా వినలేదు అన్నాడు. పండితుడు దర్పంతో, ఇంకేముంది, నీ జీవితం సగం వ్యర్థం అయిపోయింది అన్నాడు. అది విని ఆ ప్రయాణికుడు దిగులుతో తల వంచుకున్నాడు. అంతటితో ఆగక ఆ పండితుడు మళ్ళీ, నీవు ఏ శాస్త్రం చదవలేదన్నమాట అనేసరికి ఆ ప్రయాణికుడికి భయం వేసింది. నెమ్మదిగా పండితుని వైపు చూస్తూ, లేదండి అని మౌనం వహించాడు. ఆ పండితుడు ప్రబలమైన గర్వంతో, నీ 35 జీవితం వ్యర్థం చేసుకున్నావన్నమాట అని అతన్ని ఒక గడ్డి పరకం చూసినట్టు చూశాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. కారు మేఘాలు క్రమ్మి వాన ప్రారంభమైంది. క్రమక్రమంగా అది పెను తుఫానుగా మారింది. పడవ అటు ఇటు ఊగుతూ మునగటానికి సిద్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణభీతితో దిక్కుతోచకుండా ఉన్నారు. పడవవాడు కూడా ప్రమాదం తప్పదన్నాడు. ఇంతలో పండితుడి ప్రక్కనున్న ప్రయాణికుడు అతడితో, స్వామి మీకు ఈత వచ్చునా అని అడిగాడు. పండితుడు గాబరా పడుతూ తనకు ఈత రాదని చెప్పాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు పండితునితో, మహాశయ నాకు శాస్త్రాలు ఏమీ రావు, కానీ ఈత వచ్చు. ఇన్ని శాస్త్రాలు తెలిసినా ఈత రాకపోవడం వల్ల మీ జీవితం ఇప్పుడు పూర్తిగా వ్యర్థం కాబోతోంది అంటూ నీళ్లలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. బహుశాస్త్ర పాండిత్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? కావలసింది సంసార సాగరాన్ని దాటే ఉపాయం తెలియటం మాత్రమే.